ఏదైనా తొలి కాపు అనేది స్పెషలే కదండి, మనసుకి ఆనందాన్ని కూడా ఇస్తుంది కదా. అయితే ఇప్పుడు నేనున్న ఇంట్లో ఏ పూల మొక్క పెట్టినా, ఏ కూరగాయల మొక్క పెట్టినా పువ్వుల మొక్కలు పూలను ఇస్తాయి నాకు, కూరగాయల మొక్కలు కూరగాయలను ఇస్తాయి. కాకపోతే ఇప్పటి వరకు కూడా ఈ మామిడి చెట్టు నిమ్మ చెట్టు మాకు నీడనిస్తాయి కానీ ఏ రోజు కూడా కాయనియలేదండి మాకు. అయితే ఇంకా నాకు ఆశ కూడా లేదు ఇవి కాయలు కాయవు అని కూడా నాకు అర్థమైపోయింది. ఇంకా నిమ్మ చెట్టునైతే నేను అసలు పట్టించుకుందే లేదండి. ఇది కాయలు కాయదు, 3 సంవత్సరాలు వెయిటింగ్ చేసిన కాయలు కాయట్లేదని నీళ్ళు కూడా పోయట్లేదు. అయితే మామిడి చెట్టు కూడా ఒక సంవత్సరము కాయ కాసింది, పూత వేసింది, మొత్తం రాలిపోయింది. మళ్ళీ అప్పటి నుంచి స్టాప్, ఇక పూత కూడా లేదనమాట. కాకపోతే ఇవి కాయలు కాయకుండా మాకు నీడనిస్తాయి కాబట్టి వీటిని నేను తీసేయకుండా ఉంచుకుంటున్నా. అయితే నిన్న సడన్గా బావకెందుకు ఈ నిమ్మ చెట్టుకి 10 నిమ్మకాయలు కనబడ్డాయంట. నాకు వచ్చి చెప్పిండు. ఇంకా నా ఆనందానికి హద్దులు లేవన్నమాట. చూడండి ఎంత హైట్ వెళ్ళిపోయిందో. నిమ్మకాయలు అయితే అయినాయండి ఈ చెట్టుకైతే. నిజంగా అసలు కాయదు అనుకున్న ఈ చెట్టు ఇంకా సరే ఉండనీలే, నాకు ఎందుకో తీసేయడం ఇష్టం లేక అట్లానే ఉంచినందుకు ఈరోజు దాన్ని ఉంచి దాన్ని కొన్ని రోజులు నీళ్లు పోసి దాన్ని కొంచెం పెద్దగా చేసినందుకు నాకు ఫలితాన్ని అయితే ఈ చెట్టు ఇచ్చిందండి. నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకైతే. చెట్టు నిమ్మకాయలను ఇచ్చింది, అలాగే ఈ మామిడి చెట్టు కూడా మామిడికాయలను ఇస్తే నేను ఇంకా ఫుల్ హ్యాపీ. వీడియో నచ్చితే లైక్.